ఆడ మనిషి లేని ఇల్లు అది ఇల్లే కాదు, అది ఒక సంసారమే కాదు. ఎంతమంది మగాళ్ళు ఉండా ఏముందు, ఇల్లు కసుగుట్టి దిక్కుండరు, ఇల్లు శుభ్రంగా చేసే ఉండరు, అంట్లు తోమే వాళ్ళు ఉండరు, ఇంట్లో ఉన్న వాళ్ళకు వాళ్ళ బొచ్చెలంత వేసే వాళ్ళు ఉండరు. అంతా నరకమే ఆడ మనిషి లేకపోతే. ఆడ మనిషే ఆ గృహానికి గృహలక్ష్మి, ఆ ఆడదే ఇంటికి ఆధారం. ఆడది లేకపోతే వాళ్ళకు నీళ్ళు ఇచ్చే దిక్కు ఉండరు. వాళ్ళదంతా ఎడారి బతుకి. అది అడ్డాలది కానీ ఎసుమంటిదైనా కానీ ఆడ మనిషి ఉంటే ఇల్లు ఇల్లాలన్నారు. ఇల్లు శుభ్రము, ఇల్లాలు శుభ్రము. వచ్చిన అతిథులు వచ్చినా వాళ్ళని చూసుకుంటుంది, కష్టాలు వచ్చినా భరించుకుంటుంది, ఏ కన్నీళ్ళైనా దిగమింగుకుంటుంది. ఆ ఇల్లును నడిపించేది ఆడది. కానీ మగోళ్ళంత ఇదిగానే కాదు. కానీ ఎంత రణవీరుడైనా కాంతదాసుడే. వాడు రణవీరుడైనా ఆ గృహలక్ష్మి లేకపోతే ఆ ఇంటికి దీపం పెట్టే దిక్కుండరు. ఆ ఆడ మనిషి ఉంటే ఆ ఇండ్లు శుభ్రం చేసుకొని, అంటు దోముకొని, ఇంటి ముందు కసువు జిమ్ముకొని, ఒక ముగ్గు కర్ర పెట్టుకొని ఆ ఇంట్లో దీపం పెట్టుకుంటే అదే మహాలక్ష్మి. ఒక్కొక్కడు ఆడదాన్ని టార్చర్ పెడతాడు, వాడు నరకాన పడిపోతాడు, మంచిగా పడు. ఆడదంటే ఏమనుకున్నవాడు మహాలక్ష్మితో సమానం. అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా. బాయ్.